ఇంటిని ఎవరు ధ్వంసం చేయలేదు కదా. అరెస్ట్ చేస్తే హింసించారు అన్నాడు కదా. హింసించడం తప్పు, నో డౌట్. ఈయన తిట్టడం కూడా తప్పే కదా. దాన్ని తెలుగుదేశం జనసేన సమర్థించింది. ఆయన ఆవేశంలో చెప్తున్నాడు, ఆయన ఆవేదన అది అని చెప్పారు కదా. ఆ రోజున పోలీసులు కొట్టడం ఇదంతా జరిగింది. పోలీసులు కొట్టడం అదంతా తప్పన్నారు కదా వీళ్ళంతా. అదేం దుర్మార్గం అన్నారు కదా రఘురామకృష్ణరాజు విషయంలో. తర్వాత పట్టాభి మాట్లాడిన మాటలు, అట్లా గన్నవరం దగ్గర తెలుగుదేశం నాయకులు మాట్లాడిన మాటలు, ఈ రెండిటి సందర్భంలో మాదచ్చద, బాడ్కోవా ఇట్లాంటి పదాలు వచ్చిన తర్వాతన పట్టాభి ఇంటి మీద దాడికి వెళ్ళారు. అట్లా తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడికి వెళ్ళారు. అటు పక్కన గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం చేశారు. చేసినప్పుడు ఏమన్నాం మనం? తిట్టడం తప్పు అయితే తిట్టినప్పుడు చట్టబద్ధమైన పనిష్మెంట్, లేదా నువ్వు తెలుగుదేశం కార్యాలయం ముందు నుంచో కూర్చో, 1,00,000 మందితో కూర్చో, కావాలంటే 1000 మందితో కూర్చో, అధికారంలో ఉన్న 1,00,000 మందితో కూర్చో, 40 అర్జీ పెట్టుకుని ఆ క్షమాపణ చెప్పాలి మాకని చెప్పు. అది శాంతియుత నిరసన అవుతుంది. అలా కాకుండా ఇంటి మీద వెళ్ళి దాడి చేసి కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేశారు. అప్పుడు తెలుగుదేశం ఏమో సమర్థించుకుంది, ఇంత అరాచకమా, ఇంత దుర్మార్గమా, విధ్వంసం అంటే ఇది, అరాచకవాదులు అంది. అంతే